6వ నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమని చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. చేయబెట్టండి. మమ్మల్నిగా ప్రేమించాము అప్పుడే ఆ పరలోక తండ్రి మీకు వందనాలతో స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా నీ కృపలు లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. అయా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యమందున తండ్రి చూస్తాడు. ప్రతిఫలం మాకు ఇస్తాడని లేఖన భాగం చూస్తుంది. ఒకవేళ ఎవరంతా ప్రార్థన తగ్గి ఉన్నారో మరలా ప్రార్థన ఆరంభించడానికి ఒక ఉజ్జీవ జ్వాల రావడానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి డిస్టర్బెన్స్ని ప్రతి విరోధమైన కార్యాన్ని తొలగించి ఈ వాక్య భాగాన్ని అర్థమైన రీతిలో మాకు బోధించి అయా ప్రార్థనలో ఉన్న శక్తిని పొందుకొని మా విరోధంగా ప్రతి అడ్డుగోడని ఆటంకాన్ని ప్రార్థన ద్వారా ఎదుర్కొనే శక్తి మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆన్ చేసావా? అరవకూడదు. ఇక్కడ ఉపమానంలో చెప్పబడింది. యేసు ప్రభు వారు ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నారు శిష్యుడికి. చెప్తున్న దాంట్లో మాట మాడబడింది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు చూడమ్మా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా తలుపేసుకొని రహస్యంగా ప్రార్థన చేయి. అంటే గదిలోకి వెళ్ళి ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయి. నీ మనసు ఎక్కువ. అప్పుడు పరలోకమందున నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు తలుపేసుకొని రహస్యంగా చేసిన ప్రార్థనకి బహిరంగంగా జవాబిస్తాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేసే విధానంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఒంటరిగా వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన, కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన, సంఘంతో కూడి చేసే ప్రార్థన, సమూహంతో కూడి చేసే ప్రార్థన, 2-3 కలిసి చేసే ప్రార్థన. ఎప్పుడు ఏ విధంగా అన్ని బైబిల్లో ఉన్నాయి. సంఘం ఉంది, సమాజం ఉంది, సమూహం ఉంది, వ్యక్తిగత ప్రార్థన ఉంది, భార్యాభర్తల ప్రార్థన ఉంది, ఇద్దరు సహోదరుల ప్రార్థన ఉంది. అంటే ఏదైనా సరే ఏ విధంగా చేసినా అది దేవుడి ప్రార్థనని ఆరాధిస్తారు. ఇప్పుడు నేను చెప్పవచ్చు ఏంటంటే రహస్య ప్రార్థన. ఏంటి రహస్య ప్రార్థన? అంటే ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ప్రతి విశ్వాసకి ప్రార్థన ఊపిరి లాంటిదంట. ప్రతి ఆత్మవిశ్వాసకి ప్రార్థన ఊపిరి లాంటిది. ఈ ఊపిరి పీల్చకపోతే ఎలా చచ్చిపోతామో, క్రైస్తవురాలుగా ప్రార్థన చేయకపోతే శరీరం చచ్చిపోదు కానీ ఆత్మ చచ్చిపోదు. ఏం చచ్చిపోద్ది? ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మన ప్రార్థన తర్వాత మనం చేయాలన్నా చేయలేం, రాదు. ఆ ఫ్లో వచ్చినప్పుడే, ఆ ఊపిలో ఉన్నప్పుడే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తలుపేసుకుని రహస్యముందున నీ తండ్రికి చెప్పు. ఇప్పుడు మీకు ఒక్కోసారి చాలామంది ఇళ్లలో ఉన్న వాళ్ళకి పనులు ఎక్కువగా ఉండి ఉన్న 2 గదుల్లో అటు తిరుగుతూ ఉంటే ప్రార్థన సాగదు. అవునా? 3-4 గదులు ఉన్నాయి అనుకోండి, బెడ్రూమ్ 2-3 గదులు ఉన్నాయి అనుకోండి, పర్వాలేదు. ఎక్కడన్నా హాల్లో కానీ ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యంగా చేసుకోవచ్చు, దేవుడు ఆలకిస్తాడు. కానీ కొంతమందికి హాలు ఇల్లే ఉంటుంది, బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది. ఎక్కడైతే తిరుగుతూనే ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏకాగ్రత మనకి రాదు, ఏకాంత ప్రార్థన మనకి రాదు. అలాంటి వారికి మందిరము చాలా సులువైంది. ఎందుకంటే ఇక్కడ డిస్పెన్స్ చేసేవాళ్ళు ఉండరు. మీరు తలుపేసుకుని ప్రార్థన చేసుకోవచ్చు, తీసుకుని చేసుకోవచ్చు. ఒంటరికి ఆ దేవుడి మందిరంలో ముగ్గాన్ని దేవుడికి మీరు ఎలుగెత్తి మీ సమస్యలు ఏంటో చెప్పొచ్చు. రహస్యంగా నీ తండ్రికి నువ్వు చెప్పినప్పుడు బహిరంగంగా దేవుడు జవాబు ఇస్తాడు. ఈ రోజున వ్యక్తిగత ప్రార్థన మనకి చాలా శ్రేష్టమైంది. తప్పకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రార్థన మనము చేసుకోవాలి. అందుకనే వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమైన నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమైన నీకు వినమ్మ నీకు ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాడంట. ఏమిస్తాడు? ప్రతిఫలం. అనేక మంది భక్తులు చాలా వరకు చెట్ల కింద, పొట్ల కింద, అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. కొంతమంది చాలా మంది మిషనరీ అయితే దూర ప్రాంతానికి వెళ్ళి ఒక స్థలం చూసుకుని అడవిలో కానీ ఒక చెట్లలో మనిషి కానీ ఎక్కడ ప్రశాంత స్థలం చూసుకుని దేవుడితో కొన్ని గంటలు గడిపేవారు. కొన్ని గంటలు దేవుడితో గడిపేవారు. ఒక గదిలోకి వెళ్ళిపోతే అసలు కనీసం 3-5-6 గంటలు కూడా బయటకు వచ్చేవాడు కాదు. భక్త సింగ్ గారు గది చూస్తారంట 2 గుంటలు కనపడతాయంట. ఏంటి 2 గుంటలు? ఎందుకంటే మోకరించి ఆ నేల 2 గుంటలు పడిందంట. నేలే 2 గుంటలు పడిందంటే ఎంత ప్రార్థన చేస్తుంటాడు, ఎంత ప్రార్థనా పడి ఉంటాడు. అవునా కదా? అందుకని 10,000 సంఘాలు ఆయన ద్వారా కట్టబడ్డాయి. భక్త సింగ్ గారి ద్వారా హెబ్రోన్ ప్రార్థనా మందిరాలు 10,000 సంఘాలు కట్టబడ్డాయి. ఎంత మహానుభావుడు! మిషనరీలు ఎవరైనా తీసుకోండి, అపోస్తులు ఎవరైనా తీసుకోండి, బైబిల్లో ఉన్నతంగా ఎదుగు ఎవరైనా తీసుకోండి, వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనే వాళ్ళని ఆ స్థితిలో ఉంచింది.
దేవుడితో వాళ్ళకు ఉన్న సంబంధమే వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో పెట్టింది. దేవుడితో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధమే వాళ్ళని హెచ్చించేలా చేసింది. కాబట్టి ఒంటరి ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఇది ప్రతిరోజు చేయాల్సింది. ప్రతిరోజు తింటారుగా, మీరు తింటారుగా, నేను తిన్నాను మాట్లాడతాను. మరి ప్రార్థన మాట్లాడతారు, రేపు చేసుకుందాం, ఎల్లు చేసుకుందాం, 4 రోజులు చేసుకుందాం. తిండి కూడా మానేయచ్చు కదా, పోతే పోయింది, రేపు తినొచ్చు, ఎల్లు తినొచ్చు కాదు. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి ప్రార్థన కూడా అంతే అవసరం. శరీరానికి ఆహారం సరిగ్గా వేయకపోతే బలహీనం ఎలా అయిపోతుందో, సమయానికి ప్రార్థన వేయకపోతే ఆత్మ కూడా అలాగే బలహీనం అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనం అవుతాడో సాతాను క్రియలన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి ప్రార్థనలు ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. అలా ప్రార్థనలు అవ్వాలంటే వ్యక్తిగత ప్రార్థన కావాలి. నువ్వు సంఘంలో ప్రార్థించడానికో ప్రార్థనే రాకపోతే ఎలా ప్రార్థన చేస్తారు వాళ్ళు? అవునా కదా? ప్రార్థనే చేత కాకపోతే వాళ్ళు మైకి ఇస్తే ఏం చేస్తారు? ఏమైనా రాదండి అంటారు. అలాంటి వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉన్నారనుకో, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే గొప్ప ప్రార్థనా పరులు అవుతారు. వాళ్ళే గొప్ప అందరూ ఒకరు ఎవరు అలాగే గొప్ప ప్రార్థన పరులు అవుతారు. కాబట్టి ఒంటరి ప్రార్థన మనకి ఏం చేస్తుంది? భక్తులు ఒంటరి ప్రార్థనలు ఏం పొందుకున్నారో తెలిస్తే మనం కూడా విడిచిపెట్టకుండా ఈ రోజు నుంచి ఉదయం, సాయంకాలం, రాత్రి పడుకునే ముందు ఈ ఒంటరి ప్రార్థన మీ 3 గడియలు ఎప్పుడొకప్పుడు మీరు తప్పకుండా చెయ్యండి. ఇంట్లో చేసుకోండి, మందిరంలో. అందుకే మందిరంలో విజ్ఞాపన ప్రార్థన ఎందుకు పెట్టాము మీకు? ఈ ఒంటరిగా వచ్చి మీరు ఆత్మీయంగా బలపడతారు. ఇళ్లలో సరిగ్గా చేసుకోలేని ప్రార్థన మనసు చేసుకున్నారు. కొంతమంది నిద్రపోతారు. నిద్రపోబాకండి, నిద్రపోయే స్థలం కాదు ఇది, ప్రార్థించే స్థలం. ఇక్కడికి వచ్చి కాసేపు నిద్రపోయారనుకోండి, నిద్రపోయే స్థలం కాదు ఇది, ప్రార్థించే స్థలం. నీకున్న గంట సమయం, ఈ సమయం పోతే మళ్ళీ నాకు రాదు, కాబట్టి ఈ సమయం నేను దేవుడితో మాట్లాడుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. రహస్యమందున ప్రార్థన, దానికి అర్థం అవడం కోసం నేను చెప్తా. పెళ్ళైన కొత్తలో 1 నెల 2 నెలలకి అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది అనుకోండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పండగ తీసుకొచ్చారు. పెట్టారు, తక్క మొక్క బాగా బెరిగా పెట్టారు, తిన్నాడు, కొడుకున్నాడు, బండేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ ఏమడిగిద్ది? అమ్మాయిని పక్కన పిలిచి, అమ్మ అల్లుడు బాగా చూసుకుంటున్నాడా? అల్లుడు మీకు మంచిగా ఉన్నాడా? మీ అత్త మామ బాగా చూసుకుంటున్నాడా? అడుగుతారు సహజంగా. ఎవరు అడుగుతారు? భర్త ముందు అడుగుతారా? అత్త మామూలు అడుగుతారా? ఎవరి ముందు కాదు. ఏ వంటగదిలోకి వచ్చినప్పుడు, పెరట్లోకి వచ్చినప్పుడు, ఏ దొడ్లోకి అంటే ముందు వసాలోకి వచ్చినప్పుడు అని తల్లి మనసు ఏంటి? బిడ్డని కొత్తగా పెళ్లి చేస్తాము, ఆ బిడ్డకి బాగుందా లేదా? బాగున్నానమ్మంటే సంతోషం. అవునా కదా? ఎప్పుడు అడుగుతుంది అన్నమాట? రహస్యంగా, ఎవరు లేనప్పుడు. అవునా కదా? ఇంకా చాలా అడుగుతారు. ఇప్పుడు మీరు తెలుసు, నేను చెప్పలేను కనుకోండి, ఇంకా చాలా అడుగుతారు 1 by 1 టూర్గా. అలాగే అబ్బాయిని కూడా అడుగుతారు. అదే కొత్తగా కోడలు ఉంది, నీ మాట వింటుందిరా, అనుకూలంగా ఉందా అని అడుగుతారు. ఏమో సచిన్ తిప్పాలి మరి మర్చిపోతుంది అన్నాడు, మరి చేయలేము. కానీ దేవుని మహాకృపను బట్టి నేనేమంటానంటే, మాట చెప్పే రహస్యంగా మాట్లాడతారు. అందరి ముందు కొన్ని విషయాలు మాట్లాడరు. భర్త ముందే మీ ఆయన బాగా చూసుకున్నాడు, కొద్దిగా చూసుకున్నాడని చెప్పింది. కానీ పక్కకెళ్ళి అడిగితే ఉన్న మాట బయటికి బాధో, దుఃఖమో, సంతోషమో ఏదో ఒకటి ఉన్న మనసులో ఉన్నదంతా ఏమో పక్కకెళ్ళినప్పుడు ఏమవుతుంది? బయట చేస్తాయి. అందుకనే రహస్య ప్రార్థన. ఎందుకంటే నీ బాధ, నీ దుఃఖం ఏంటో, నీ వేదన ఏంటో, అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో, నువ్వేమనుకుంటున్నావో, నీ పిల్లలు ఎలా చూడాలనుకుంటున్నావో, ఈ ఏం కావాలని ఆశపడుతున్నావో అది రహస్యమని తల్లి చెప్పలేదు. అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల తల్లి అనుకుంటుందో, విశ్వాసైన నీవు రహస్యం ఉందన్న పరలోక తండ్రికి ప్రార్థన చేసి చెప్పినప్పుడు అది నీకు దీవెనకరంగా మారుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు కూడా ఏం చేయకపోవచ్చు, లోకస్తులు ఏం చేయకపోవచ్చు, కానీ దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. పరిష్కారం కొంతవరకే, కానీ నా దేవుడు చేసే శాశ్వతమైన పరిష్కారము ఇస్తాడు. కాబట్టి ఒంటరి ప్రార్థన ఎవరు చేశారు? ఒంటరి ప్రార్థనలో వారు ఏం పొందుకున్నారో తెలిస్తే క్లుప్తంగా చెప్పారు. మీరు కూడా ఒంటరి ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన మొదలేసి చేసుకోండి. వారంలో మీకు ఇచ్చారు, మందిరానికి సోమవారం, మంగళవారం టైం ఇచ్చారు, గంట ప్రార్థన. తప్పకుండా సమయానికి రండి. ఇప్పటి వరకు నేను చెప్తున్నాను, సమయానికి ఎవరు రావట్లేదు. సమయం ఇచ్చింది, సమయానికి రమ్మని కాదు, నేను ఓపెన్గా చెప్తున్నా. 11 గంటల టైం అంటే 10:45 ఇంటికి బయలుదేరాలి. 11:10 అదే సమయము. సమయానికి ఒక ఆశీర్వాదం ఉంది. మందిరంలో వచ్చినప్పుడు సమయానికి ఒక ఆశీర్వాదం ఉంది. నీ కుదరకపోతే 12 పెట్టుకో, 12కి 1 గంట పెట్టుకోండి. అప్పుడు కూడా మళ్ళీ 12కి వస్తారేమో నా దగ్గర. అట్లా వద్దు. ఒక సమయం ఇచ్చారంటే
ఆ సమయానికంటే 5 నిమిషాల ముందు మీరు ఇక్కడ ఉండాలి. అప్పుడు దేవుడు మీరు గౌరవపరిచినట్టు, ఆ ప్రార్థనకు చేసే ప్రార్థనకు ఒక విధేయత కలిగి చేసినట్టు. అంతేగాని ఇష్టానుసారం టయానికి వస్తాం, ఇష్టానుసారం వెళ్ళిపోతాం తప్పది. నువ్వు ఏ టయానికి దేవుడు ఒప్పుకున్నావో ఆ సమయానికి ఇక్కడ నిలబడి ప్రార్థన చేయాలి. ఇప్పటివరకు చేయకపోతే రేపు సోమవారం నుంచి నేర్చుకోండి. చెప్తున్నాను, కంపల్సరీగా నెట్ పెట్టిన తర్వాత కెమెరా పెడతా. టైం టు టైం ఎవరైనా సరే మీ టైం మార్చుకోండి. మీకే అప్లిపా పొద్దున మార్చుకుంటారో సాయంకాలం మీకే చెప్తా, కానీ టైం మాత్రం ఏంటైనా నాకు కావాలి. చెప్పిన టయానికి 5 నిమిషాల ముందే మీరు కంపల్సరీగా మందిరంలో కనబడాలి. మీరు కనబడితే నాకు సంతోషం కాదు, నా దేవుడికి సంతోషం. నా దేవుడికి సంతోషం. ఆ వచ్చి చూడండి, అదొక ఆశీర్వాదం. సమయానికి కూడా ఒక ఆశీర్వాదం ఉంది. ఏసావు సమయం దాటి వచ్చాడు, దేశత్వం పోయింది. అర్థమవుతుందా? ఆశీర్వాదం పోయింది. కాబట్టి సమయం దాటి వచ్చామనుకో ఆశీర్వాదాలు పోతాయి. సమయానికి వచ్చామనుకో ఆ నిర్ణయించిన సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి సమయానికి కూడా ఒక ఆశీర్వాదం ఉందని జ్ఞాపకం చేసుకొని దయచేసి మీకు నేను ఫ్రీగానే ఇచ్చా. ఏ టైం అంటే ఆ టైం పెట్టుకోండి, కానీ టయానికి మాత్రం రండి. పావు గంట ఆగి వస్తాను, 10 నిమిషాలు ఆగి వస్తాను అస్సలు చెప్పండి. నేను సీరియస్గా చెప్తున్నాను. సోమవారం నుంచి డెడికేషన్గా ఉన్న గంట సేపు డెడికేషన్గా మీరు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు ప్రభు వారి వంట ప్రార్థన చూద్దాం. మత్తయి సువార్త 14:22 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 14:22. తన శిష్యుల దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని మత్తయి సువార్త 14:23. ఆయన ఆ జనసమూహం ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలప్పుడు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి ప్రార్థన చేస్తుంది ఒంటరిగా? చెప్పండి, యేసు ప్రభు వారికి. అంత అవసరం అంటావా? ఆయన దేవత దేవుడు కదా, ఆయనకెందుకు ప్రార్థన? నోటి మాటతోనే సృష్టిని సృష్టించలేడు. ఆయనకెందుకు ప్రార్థన అంటే నీకు నాకు మాదిరి చూపించడానికి ఆయన ప్రార్థన. నీకు నాకు నీకు నాకు మాదిరి చూపించడానికి ఆయన చేసిన ప్రార్థన. ఆయన ప్రార్థన అవసరం చేయలా. మనకి యేసు ప్రభు వారే, నేను దేవుణ్ణైనా మానవ రూపంలో ఉన్నాను నేను ప్రార్థన చేసినట్టుగా మీరు కూడా ప్రార్థన చెయ్యండి. నా అడుగు మీరు నడవండి. నేను మీకు మాదిరికరంగా ఉంచాను. నాకు తెలియసయ్యా, నాకు తెలియదు చెప్పడానికి లేదు. నేను ఇప్పుడు సేవకులు పక్కన పెట్టు, వేరే వాళ్ళ పక్కన పెట్టు, సాక్షాత్ సర్వ సృష్టి కదా దేవుణ్ణి. నేను నీకు మాదిరి ఇచ్చా కదా. నేను ఒంటరిగా ప్రార్థన చేశానా? నువ్వు చేసావా? అడుగుతాడేనా? చేసాడేనా? ఒంటరిగా వెళ్ళి పొగలంతా కూడా పరిచయం చేసి రాత్రి కూడా ఒంటరిగా వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడట. 2 నిమిషాలు మోకరించమంటే ఎంత బాధో మనకి. అమ్మో వాళ్ళు ఏమైపోతాయో. మరి గంటలు గంటలు ప్రార్థన చేసినోడు ఎలా? అలాగే మోకాళ్ళ ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన. రోజు ఎక్సర్సైజ్ చేయండి, 10 నిమిషాలు చేయండి మోకాళ్ళు. రోజు 10 నిమిషాలు, రేపు అరగంట. అసలు చేయకపోతే మోకరించలేదు, మోకరిస్తారు. చాలాసేపు పాపం బల్లాలు అసలు సిద్ధపడలో చూశాను. ఇదే మోకరించాడు చాలా సేపు. కూర్చోండి చూద్దాం, నాకు బాధ వేసింది. 60 ఏళ్ళు ఆయన మోకరించాడు, 30 ఏళ్ళు నేను మోకరించాడు. మిగతా అందరూ బాధ తీసుకున్నాను. ఈసారి గోడ కూర్చుని వేయించాడు. పోతే మోకరించేది గోడ కూర్చుని వేయించకపోదు. హల్లెలూయా. ఆయన ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేశాడంటే ఎందుకని? తండ్రితో మాట్లాడడానికి. పగలంతా పరిచయం చేసి శిష్యులతో మాట్లాడి, ఎవరికి వచ్చే వాళ్ళతో మాట్లాడి, అందరితో మాట్లాడిన తర్వాత ఆయన తండ్రితో మాట్లాడుకోవాలిగా. పరలోకం తండ్రి ఉన్నాడు కానీ ఆయన చేసిన సేవ ఏంటి చెప్పుకోవాలిగా. ఆయన దగ్గర శక్తి ఆయనకి కావాలి కదా. అందుకని ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశారు. ఒంటరిగా వెళ్ళి శిష్యులందరూ పక్కన పెట్టి. ఎందుకని? శిష్యుల సమూహంతో ప్రార్థన చేశారు. కానీ ఏకాంత ప్రార్థన మనకి దేవుడికి దగ్గర చేస్తుంది. ఏకాంత ప్రార్థన నిన్ను నన్ను దేవుడికి దగ్గరగా మారుస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నా, భార్యతో మాట్లాడుకున్నా, ఎవరైనా మాట్లాడుకోగా వాళ్ళ మధ్య ఏమవుతుంది? ఒక బంధం, ఒక ప్రేమ, ఒక ఐక్యత ఏర్పడుతుంది. ఈవిడ ఈ గదిలో ఉంటే ఆయన ఆ గదిలో ఉంటే ఎప్పటికి సంవత్సరమైనా కూడా ఆమె ఎవరికి తెలియదు, ఈయన ఎవరైనా తెలియదు. మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళ ఇష్టాలంటే వీళ్ళు తెలుస్తాయి, వీళ్ళ ఇష్టాలేంటో వాళ్ళకు తెలుస్తాయి. కాబట్టి దేవుడు కూడా పరలోకపు తండ్రి అయిన దేవుడితో తన పరిచయ నిమిత్తం, జరగబోయే ఆ శ్రమల నిమిత్తం దేవుడితో ఒంటరిగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎంత అలసిపోయి ఉంటాడు.
గడపడ చేసి అనేకులు స్వస్థపరిచి అనేకుల్ని బలపరిచి పగలంతా విరామం లేకుండా పరిచయం చేసి రాత్రి కాసేపు విశ్రాంతి తీసుకోకుండా మళ్ళా వెళ్ళి ప్రార్థన చేశాడు. అందుకనే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య గొప్ప ప్రపంచాన్ని జయించేసింది. ఆ ఒంటరి ప్రార్థన ఒక ప్రపంచాన్ని జయించి అంత శక్తిని ఇచ్చింది. ఆయనకి ఆయన బతికింది 3.5 సంవత్సరాలే, కానీ 1000 ఏళ్ళకు సరిపడా జీవాన్ని మనకి ఇచ్చేది. 1000 ఏళ్ళకు సరిపడా జీవాన్ని నీకు నాకు ఎక్కడ దొరికింది? ఒంటరి ప్రార్థన. దీనుడవయ్యా ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన తీర్పుమయా, ప్రార్థన వినే పావనుడా, ప్రార్థన మాకు తీర్పుమయా. శ్రమలు యేసువా చుట్టుకుని శత్రువుగా నిన్ను వాడగను, శ్రమలు యేసువా చుట్టుకుని శత్రువుగా నిన్ను వాడగను, శాంతముతో శరణను వేడిన యేసువనే ప్రార్థన తీర్పుమయా, శాంతముతో శరణను వేడిన యేసువనే ప్రార్థన తీర్పుమయా, ప్రార్థన వినలే పావనుడా, ప్రార్థన నాకు తీర్పుమయా. హల్లెలూయా. ఆయన తండ్రితో మాట్లాడడానికి ఏకాంతంగా వెళ్ళాడు. చివరి ఇక ఆయన పట్టుకునే టైంలో లూకాసు చెప్తుంది, ఆయన రక్తం అంట చెమట రక్త బిందువులా మారిందంట. అంటే అంత ఆతురతంగా ఆ శ్రమ తట్టుకోవడానికి, ఆ బాధను తట్టుకోవడానికి, ఆ సిలువ మోయడానికి కావలసిన శక్తి నాకు నువ్వు ఇస్తే తప్ప నేను మోయలేనయ్యా, నువ్వు ఇస్తే తప్ప ఆ సిలువ నేను ఎక్కలేనయ్యా, నువ్వు ఇస్తే తప్ప అంత భయంకరమైన నరకాన్ని నేను భరించలేనయ్యా అని ఆ పరలోకపు దేవుణ్ణి ఆ శక్తిని పొందుకోవడానికి ఆత్రంగా చెమట కూడా రక్తంగా మారే అంతగా మోకాళ్ళుని కన్నీటితో భారంతో ప్రార్థన చేశాడంట. ఈ రోజున ఒంటరి ప్రార్థన ఒకటి, దేవుడు నీకు దగ్గరికి చేయడానికి. నీ మనసు ఎప్పుడు కూడా పనుల్లో పడి, చికాకులో పడి, ఈ సమస్యల్లో పడి, శ్రమల్లో అప్పుల్లో పడి, రకరకాల విషయాల్లో పడిపోయి దేవుడు పట్టించుకోవడం నువ్వు మానేసావు, అలవాటుగా ఆచారంగా చేస్తున్నావు. కానీ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా మాట్లాడతావో అప్పుడు నీ హృదయం పరవశిస్తుంది, దేవుడి హృదయం కూడా పరవశిస్తుంది. పొద్దు నుంచి భార్యభర్తలు ఉంటారు, ఆయన ఉద్యోగం వెళ్తాడు, ఏమో ఉద్యోగం వెళ్ళిపోదు, రాత్రికి వస్తారు, ఇద్దరు ఆయన పని చేస్తాడు, ఏవో పని చేస్తుంది, ఏదో వండుకుంటారు, తింటారు, కొడుకుపోతారు, ఇంకేమో మాట్లాడుకుంటారు. వాళ్ళు మనం హడావుడు లేగాలి, మళ్ళీ పరుగులు. అంటే ఏంటి? ఆ నెలంతా కూడా పరిగెత్తి 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 అలసిపోయి కనీసం భార్య కూర్చొని టిఫిన్ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇంట్లో సమస్యలు ఏమైనా చెప్పుకోవడానికి కానీ ఏమాత్రం లేదు. అలాగా ఆదివారం సెలవు వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఏమనుకుంటారు? కాసేపు కూర్చుని ఆదివారం రిలాక్స్గా పని చేసుకుని ఇప్పుడు ఈ వారంలో జరిగిన విషయాలన్నీ ఏం చేస్తారు? వాళ్ళు కాసేపు ఆఫీస్లో విషయాలు, ఇంట్లో విషయాలు, వాళ్ళ పిల్లల గురించి విషయాలు బాగా ఏం చేస్తారు? డిస్కషన్ చేసుకుంటారు ఎప్పుడు టైము కుదిరినప్పుడు. అట్లాగే నీ పనుల్లో పడి, వ్యవహారంలో పడి అలవాటుగా ఆచారంగా చేసే ప్రార్థన కాదు, నీ హృదయాన్ని కుమ్మరించి చేసే ప్రార్థన కావాలి. అదే నేను దగ్గరగా చేస్తుంది. రెండోది, మనకు వచ్చే శ్రమల్ని తట్టుకోవాలంటే ఆ ఒంటరి ప్రార్థన నీకు నాకు సాక్షాత్ యేసు ప్రభువారు ఆ సిలువ ఎక్కే ముందు, ఆ శ్రమ అనుభవించే ముందు తీవ్రంగా ప్రార్థన చేశాడు. ఎందుకని? దాన్ని తట్టుకునే శక్తి దేవుడు ఇస్తే తప్ప రాదు. ఈ రోజున చాలా మంది దేవుడి కోసం చచ్చిపోతున్నారే, తలకాయలు వేసిపోతున్నాయే, మా ప్రాణాలు పర్వాలేదు, మా భార్యలు మా పిల్లలు మాకు లేకపోయినా పర్వాలేదు, నాకు కావాలి అంత తెగింపుగా హతసాక్షులు ఉన్నారే. ఎందుకని? ఆ శ్రమ దేవుడు ప్రేమ ముందు తక్కువ, ఆ శ్రమ దేవుడు ముందు తక్కువ. తవ్విస్తావా? ఇక్కడితోనే పోతాను, కానీ 1000 ఏళ్ళు నా దేవుడితో ఉంటాను. ఎందుకని? ఆ శ్రమ తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడితో వాళ్ళు గడిపిన ఒంటరి ప్రార్థన, దేవుడితో గడిపిన పోరాటం, వాళ్ళలో ఒక ధైర్యం, వాళ్ళలో ఒక ప్రేమ, వాళ్ళలో ఒక వైరాగ్యమైన బతి తీసుకొచ్చి నా దేవుడు తర్వాతే ఎవరైనా పో అని చెప్పే స్థాయికి వచ్చాడు. కాబట్టి అపోస్తులు అందరూ హతసాక్షులుగా మార్చబడ్డారు. గొప్ప గొప్ప మిషనరీలు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్, ఒరిస్సాలో ఇప్పటికీ పాస్టర్లు చంపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళాంటి ప్రాణం కాదా? నేను కొడితేనే ఊరుకో, నేను తిడితేనే ఊరుకో అని చంపేస్తున్నారు అక్కడ. కానీ దేవుడి కోసం చావడానికి కూడా వాళ్ళు సంతోషంగా సింహాల బోనైనాను
సంతోషముగా వెళ్ళిరి సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి సంఘము ప్రార్థించగా చెరసాల బద్దలైరి సంఘము ప్రార్థించగా పాటలు చెప్పండి ఏదో దేవుడు నడిపిస్తున్న దేవుడు స్తోత్రం హల్లెలూయా. బాధలో ఉన్నప్పుడు స్తుతి పాడుకున్నాడు. నేను బాధలో ఉన్నాను అందుకే పాట పాడుకుంటున్నా. ఏ బాధ శరీర బాధ హల్లెలూయా. నా బాధ నాది చెప్తున్నాను ఏంటయ్యా. అంత బాధ ఎలా వచ్చింది? వైరాగ్యము, దేవుడితో వాళ్ళు గడిపిన సమయం, ఆ ఒంటరి ప్రార్థన, దేవుడితో వాళ్ళకున్న అనుబంధం, ప్రేమ, ఐక్యత కలిసి నా దేవుడి కంటే ఏది ముఖ్యమైంది కాదు అని సర్వసారి సంపదని కూడా వదులుకొని దేవుడి కోసం బతికారు. ఒంటరి ప్రార్థన శ్రమలు ఉన్నప్పుడు, శత్రువులు ఉన్నప్పుడు, ఖడ్గమే మనం పెట్టినా సరే అదేం చేస్తాంటే పోతే పోనే నా దేవుడి కంటే ఎక్కువ కాదు. అందుకే యేసు ప్రభు వారు తన ఒంటరి ప్రార్థనలో బలం పొందుతున్నారు. ఆయన అలసిపోయినప్పుడు దేవతలు వచ్చి పరిచయం చేసేవాళ్ళంట. దేవతలు వచ్చి పరిచయం చేసేవాళ్ళు. కానీ ఆ శిలువ ఎక్కడానికి తట్టుకునే బలం ఎక్కడ చేసింది? ఆ ఒంటరి గెస్టుమని చోట్ల చేసిన ప్రార్థన. ఈ రోజున నీకు వచ్చిన శ్రమ తట్టుకోవడానికి, నీ బాధలు పోవటానికి, నీకు ఇరుకు పోవడానికి నువ్వు ఒంటరి ప్రార్థన రహస్యమందున నీ తండ్రి చూచినట్లు తలుపు వేసుకుని ప్రార్థన చేయి. బహిరంగంగా జవాబులు పొందుకుంటావు. ఎన్నాళ్ళైందో నువ్వు ప్రార్థన చేసి ఇంట్లో, ఎన్ని రోజులైందో ప్రార్థన చేసి. నిన్న నిజంగా నేను ఏ వాక్యం సిద్ధపడ్డా నాకు దేవుడు వినిపిస్తాడు. నిన్న సాయి దగ్గర మాట్లాడు పక్కింటి పద్మ గట్టిగా ప్రార్థన చేస్తుంది. ఒంటరిగా ఉంది గదిలో గట్టిగా ప్రార్థన ఏమంటది? మా సాయి అంటది పద్మ బాగా చేసుకో. మనం ఎప్పుడు చేస్తాం? ఆడు చూసుకొని మనం ఎప్పుడు చేస్తాం? మన స్వరం ఎప్పుడు వినబడితే సాయి యొక్క ప్రార్థన చేస్తుందని పద్మకి ఎప్పుడు చెప్పింది? పద్మ ఎప్పుడు చెప్పింది? నీడ దగ్గరికి వెళ్ళండి, ఆ కేక ఈ కేక నిలబడుతుంది. ప్రార్థన కేక వినిపించట్లా, లోపల నుంచి కేక ఇట్లా. నిజంగా అమ్మాయి మంచి ప్రార్థించుకోవాలి. చిన్న వయసు అయినా మంచి ప్రార్థన పడదు. నిన్న ప్రార్థన చేస్తూ ఉంటే నాకు వినిపిస్తుంది. ఇద్దరు విన్నాం, నేను సంతోషపడ్డా. అలాంటి ప్రార్థనా పరుడు మా సంఘంలో కూడా ఉంటే బాగుండు అనిపించింది. మనోడు చప్పగా చల్లారిపోతున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, బలిపడి మీద మీ అందరూ పనులు చేసుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయికి ఏ పని కూడా అవ్వదు. నేనేం చెప్తున్నాను ఎందుకో తెలుసా? మీ 6 నిమిత్తం ఆమె ప్రార్థన చేయాలి. అందుకే చూడాలి వదిలేశాడు. ఏది పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ టచ్ చేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. నేను ప్రార్థన చేశాను. నేను అదే చెప్పాను, అమ్మ మీ ఇంట్లో అందరూ పనికి వెళ్ళేవాళ్ళు. ఆ పనులు సక్సెస్ అవ్వాలంటే, ఆ పనులు ఇంట్లో బాగుండాలంటే కనీసం మీ 5 6 ఒక్కడన్నా ప్రార్థన చేసేవాడు దేవుడిలో ఉండాలి. అందుకే నేను ఉంచాడు. దయచేసి వాటికి దూరం చేసుకోబాక. నీ అత్తమ్మ కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ మరిది కోసం ప్రార్థన చేయి, మీ అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయి, నీ రక్షణ పొందని నీ అన్నదమ్ముల కోసం ప్రార్థన చేస్తావని ప్రార్థనాత్మ ఇచ్చాడు. ఆ ప్రార్థనాత్మ కోల్పోకుండా నువ్వు ప్రార్థించే తల్లిగా ఉంటే నీ ఇంటిలో ఒక్కొక్క గిన్నె నిండి పొరులు అనుభవిస్తుంది. అర్థమవుతుందా? అందరూ పనికి వెళ్ళిపోతారు. ప్రార్థన చేసేవారు ఆ డబ్బంతా వెళ్ళిపోతాయి. మరి సంపాదించడం ఉంటుందా? ఎలా అయిపోతుంది. కాబట్టి అది నిల్వ ఉండాలంటే, నీ ప్రయాసాన్ని చేతులు రావాలంటే ఇంట్లో ఏముండాలి? ప్రార్థన శక్తి ఉండాలి. కనీసం 5 నిమిత్తం అమ్మాయి అన్న కనీసం ఒక్కళ్ళన్నా, అయ్యా మా కుటుంబం అయ్యా, మా ఉమ్మడి ఫ్యామిలీ అయ్యా, మా మరిది ఇట్లా, నా భర్త ఇట్లా, మా మామగారు ఇట్లా, మా కష్టమంతా కూడా మమ్మల్ని ఆస్వాదించయ్యా అని ఒక్కళ్ళన్నా సరే ప్రార్థన చేసే ఇది ఉంటే ఆ ప్రార్థన మీ అందరికి ఆశీర్వాదం. తను చేసే ప్రార్థన మీకు ఆశీర్వాదం. శాలేం గారు సాక్షి ఉన్నారుగా, ఆయన అప్పుల కోసం అంట 6 ఉన్నారంట. ఆయన కూడా వెళ్ళాడు. 6 ఉన్నారంట. రోజు ఒక ఉపవాసం ఉండేవాడంట. 5 పనికి వెళ్ళేవాళ్ళంట. సోమవారం ఒకరు ఉండేవాళ్ళంట. మరి మంగళవారం ఒకరు ఉండేవాళ్ళు. అలా 6 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. ఆదివారం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయేవాళ్ళు. ఆ విధంగా 8 నెలలు 9 నెలలు అప్పులు చేసుకోవటానికి. మరి ప్రార్థన అంత శక్తివంతమైనది. ప్రార్థన లేకుండా ఆశీర్వాదం మనకి నేను 1,00,000 రూపాయలు సంపాదించు, ఆ ఆశీర్వాదం దేవుడు ఇవ్వకపోతే నీళ్ళలో పోసినట్టుగా వెళ్ళిపోతాయి. కాబట్టి మీ కొరకు ప్రార్థించే మీ ఇంట్లో ఒక్కళ్ళన్నా ఉండాలి. ఒక్కళ్ళన్నా ఉండాలమ్మా మేము కష్టపడుతున్నాం, నువ్వెందుకు మా కోసం ప్రార్థన చేయి అని చెప్పేవాడు వెనకాల బుధమెట్లు ఉండాలి. రండి 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 వెళ్ళిపోతే వెళ్ళటం తప్పు కాదు, అందరూ వెళ్ళిపోతే. కానీ అంతమంది చేసినా సరే ఆ కష్టం మనకి కళ్ళకి కనపడలేదు. మనం చేసిన కష్టం కళ్ళకి కనపడలేదు. కానీ ప్రార్థించే తల్లిగా శ్యామలో లేక బుజ్జియో వీళ్ళో మీరు 6 ఎవరో ఒకరు దేవుడి కొరకు నిలబడే ఒక్క వ్యక్తి అయినా మందిరంలో ప్రార్థన చేస్తే, అంగలారిస్తే ఆ ప్రార్థన బట్టి మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీ బిడ్డలు వర్ధిల్లుతారు. మీ చేతి ప్రయాస మీరు చేస్తున్న ప్రతిదీ కూడా మీరు అనుభవించే స్థాయికి వస్తారు. ఎందుకోసం ప్రార్థన
శక్తివంతమైనది. కాబట్టి దేవుడు గొప్ప ధన్యత మీకు ఇచ్చాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేయగో, మామగారి పని మీద వెళ్తున్నారు, మా మామగారు పని ఆటంకం లేకుండా జరగాలయ్యా, ప్రార్థన చేయి. నా భర్త వెళ్ళాడయ్యా, ప్రార్థన చేయి. నా మరిది వెళ్తున్నాడయ్యా, ప్రార్థన చేయి. మా అత్తగారు వెళ్ళాడయ్యా, ప్రార్థన చేయి. ప్రతి దానికి అలా చేయకపోతే మన ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నాం. దయచేసి అనుభవం నేర్చుకోండి, ఒక్కళ్ళన్నా నేర్చుకోండి. నిశ్చయముగా మిమ్మల్ని బట్టి మీ కుటుంబము ఆశీర్వదించి, ఒక్క ఇంట్లో ఒక్క ప్రార్థనా పనులను బట్టి దేవుడు గొప్ప ఆశీర్వదిస్తాడు. అభావం బట్టి లోతును రక్షించినట్లుగా మిమ్మల్ని బట్టి దేవుడు మీ కుటుంబాన్ని కాపాడు. ఇక్కడే కాదు, మీ అత్తగారు మీరు ఉన్నాం, జ్యోతి ప్రార్థన చేస్తాను, అత్తగారు కాకపోతే మీ ఇంట్లో ఉన్నాం, మీ వారు చేయాలి. వెళ్ళే అంటున్నా, ఏ ఫ్యామిలీ అయినా సరే ఒక్కడన్నా గట్టి చేస్తాడు. దేనమ్మ చేయలేదంట, పెళ్ళి అసలు చేయదు, నాకు రాదు. కానీ తను చేసే ప్రార్థన తన బిడ్డలకి, తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా వెళ్తుంది. ఆ కొద్ది గొప్ప ఉంది కాబట్టి అట్లా ఉన్నాం. కాబట్టి ఒంటరి ప్రార్థన చాలా శ్రేయస్కరమైంది, దీవెనకరమైంది. మనకు వచ్చే సమస్యల నుంచి, శత్రు కార్యాల నుంచి, అవమాన నిందల నుంచి, అన్నిటి నుంచి కూడా మనకు విడిపించే ఒక ఏకైకది ఒంటరి ప్రార్థన అన్నమాట. యేసు ప్రభు తట్టుకోవడానికి, శ్రమ తట్టుకోవడానికి ఒంటరి ప్రార్థన చేశారు, ఏకాంత ప్రార్థన చేశారు. మీరు కూడా ఒక టైం పెట్టుకుని అయితే ఇంట్లో మందిలో తప్పకుండా ప్రార్థన చెయ్యండి. ప్రార్థనే మీకు ఆశీర్వాదం, మీ దీవెన, మీ పిల్లలకు పెట్టుబడి. అర్థమవుతుందా? మీకు పిల్లలకి పెట్టుబడి. రెండోది చూడండి అమ్మ, రెండోది యాకోబు చేసి ఒంటరి ప్రార్థన. ఆదికాండం 32 అధ్యాయం. ఇది చెప్పి నేను ముగిస్తాను. సాయంకాలం సాయంకాలం చెప్తాను. ఆదికాండము 32, 22, 22, 22, 28. చదవం గట్టిగా. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యాకోబు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిన తండ్రియు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగోటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వలిసెను. ఆయన తెల్లవారుచున్న కనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశ్రయిస్తే గాని నిన్ను పోలేనని. ఆయన నీ పేరు అడగగా అతడు యాకోబు అని చెప్పింది. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి కనుక ఇక నీట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు. అమ్మ త్వరగా రండి, మన మాట మిస్ అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తారు? యాకోబు ఒక్కడే మీకు, యాకోబు దగ్గర యాకోబు ఒక్కడే మీకు బాగానే మీకు చెప్పి నేను ముగిస్తాను. మిగతా బాగా సాయంకాలం చెప్పుకుంటాను. నేను చూడండి ఎందుకని ఒక్కడే మిగిలిపోయాడు. తన అన్న 400 మందితో తను చంపడానికి వస్తున్నాడని సమాచారం వచ్చింది. ఎందుకు అన్న చంపాలనుకున్నాడు? గతంలోకి వెళ్దాం, ఫ్లాష్ బ్యాక్. ఎందుకని? ఇస్సాకు వృద్ధుడైపోయి, ఒరే బాబు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు కొంచెం మాంసం తీసుకురండి, తీసుకొస్తే ఆశీర్వదిస్తాను, జ్యేష్ఠుని నిన్నని చెప్పి అన్నాడు. అనగానే ఇస్సాకు వేటాడటానికి వెళ్ళాడు. రిబ్కా ఉందిగా తల్లి, రిబ్కా ఆ ఆశీర్వాదం నా చిన్న కొడుకు రావాలి కదా, పెద్ద కొడుకు రావాల్సింది. ఎందుకంటే దేవుడు గర్భములో ఉండగానే రిబ్కాకి మాట ఇచ్చాడు, పెద్దవాడి కంటే చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు అని. నీకు అర్థమవుతుందా? చిన్నవాడికి దాసుడు అవుతుంది అంటే పెద్దవాడి కంటే చిన్నవాడి చెయ్యే పైన ఉంటుంది అన్న విషయం ఆడుతుంటే, ఈ లోపల కొట్టుకుంటుంటే ఈ బ్రతికే కంటే వీళ్ళ కనే కంటే చావడం బెటర్ అని అనుకుంది అని దేవుడికి మొరపెట్టింది. వీళ్ళు లోపల కొట్టుకుంటున్నారు అంటే ఈ మడిమ పట్టుకుని వచ్చాడు యాకోబు. అన్న మడిమ పట్టుకుని బయటకు వచ్చాడు. ఈ లోపల కొట్టుకుంటా ఉంటే ఆడ భరించలేక యెహోవాకు మొరపెట్టిందంట. మొరపెట్టినప్పుడు దేవుడు మాట ఇచ్చాడు. చూడండి, ఆ మాట మీకు అర్థం చెప్తాను. అదే ఆదికాండం వెనక్కి వాగ్దానం ఒకసారి రిబ్కాకి ఇచ్చిన వాగ్దానం 25 అధ్యాయము చదువుతాను. ఆదికాండం 25 అధ్యాయము 21. ఇస్సాకు భార్య గొడ్రాలు అందులో ఆమె విషయం యెహోవాను వేడుకొను. యెహోవాను ప్రార్థన విను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయిను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు వెలుగులాంటి కనుక ఇలా
బ్రతుకుట ఎందుకని ఈ విషయం యెహోవాను అడగని వెళ్ళాను. అప్పుడు యెహోవా 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనపదం బలిష్ఠులను, పెద్దవాడు చిన్నవారికి దాసుడగును అన్న విషయం ఎక్కడ లాగానండి. తల్లి గర్భములో ఉన్నప్పుడే చెప్పేశాడు దేవుడు. మీరు ఇప్పుడు చూస్తున్నారు, పెరిగి పెద్ద మీ పిల్లలు చూస్తున్నారు, కానీ గర్భంలో రూపొందించే మనపే ఇర్మియా గర్భంలో నిన్ను ప్రతిష్ఠించక మునిపే నేను నిన్ను ఎరిగాను అన్నాడు దేవుడు. నిన్ను తల్లి గర్భంలో మునిపే నువ్వేంటో నేనేంటో ఆయనకు బాగా తెలుసు. గర్భంలో పెరుగులాడుతున్నప్పుడు పోతే పెద్దవాడి కంటే పెద్దవాడు చిన్నవాడికి వాగ్దానం ఉందా లేదా? ఇప్పుడు ఏసావు కనుక తీసుకొస్తే ఆశలు ఎవరికి వెళ్తే పెద్దవాడికి వెళ్ళిపోద్ది. మరి చిన్నవాడికి దేవుడిచ్చిన వాగ్దానం ఎలాగ నెరవేర్చుకోవాలి కాబట్టి పెద్దవాడిని పంపించేసి చిన్నవాడికి భర్తను ఎలా మోసం చేసి రోమాలన్నీ పెట్టేసి చిన్నవాడిని పంపించేసి మాసం వండేసి ఇష్టాన్ని పోగొట్టేసి ఆశీర్వాదం కొట్టేసి సంగతి ఏసావు తెలిసి చాలా కోపమయ్యాడు. ఎలాగనేసి నా తమ్ముడిని చంపాలి, నా జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు, నా ఆశీర్వాదం తీసేసుకున్నాడు, వీళ్ళు మాత్రం ఎట్లాగైనా చంపాలి, ఇప్పుడు చంపను. తండ్రి ముసలోడుగా ఉన్నాడు. కొన్ని రోజులు పోతే తండ్రి చచ్చిపోతాడు కాబట్టి ఈ చనిపోయిన తర్వాత లేపేస్తానని పగబట్టాడు. ఈ పగ రెప్కా తెలిసింది. అమ్మో పెద్దవాడు చిన్నవాడిని చంపేస్తాడని ఒరే పోయి మా అన్న దగ్గర ఉండు, మా అన్న లాభాను అక్కడికి వెళ్ళి తలదార్చుకొని ఒక చేతికి 2 సంచులు, ఒక సంచి, ఒక జత బట్టలు ఇచ్చి పంపించింది. ఆ జత బట్టలు పట్టుకొని ఆ మామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, మామగారింటికి వెళ్ళాడు. ఆ మామగారింట్లో ఉండి 2 కనికలు ఉన్నారు. ఒకటి లేయా, ఒకటి రాహేలు చూడంగా లవ్ పుట్టుకొచ్చేసింది. ఈ సినిమాలు చూసే లవ్ ఉందే ఆకర్షణ చూడంగానే ఐ లవ్ యూ రాహేల్ అన్నాడు. ఆవిడ కూడా పాపం ప్రేమించింది. కానీ మరి లేయావో జబ్బు కలదు, కళ్ళు పెద్దగా బుట్ట తలబడతారు కొంతమంది, ఆ టైప్లో ఉన్నాడు అనమాట. రాహేల్ ఇస్తానని చెప్పి ఆ తర్వాత ముసుకేసేసి పెద్ద కుమారుడు పెళ్లి చేశాడు. వీడే మోసం చేస్తే మోసగాడు వీడు ఎవరు మామగారు. అర్ధరాత్రి ముసుకేసి లేయా నుంచి పెళ్లి చేశాడు. కారింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ముసుగు ఇంకేముంది లేయా మామా వచ్చాడు. ఏంది రాహేల్ అడిగాడు ముసుకేసే మావా, అందుకే చీకట్ల పెళ్లి చేయకూడదు. క్రైస్తవులు ఎప్పుడు పగల పెళ్లి చేస్తారు, నాకు చేయాలి. క్రైస్తవ వివాహాలు ఎప్పుడు కూడా పగలే ఉంటాయి, ముసుగేసి మోసం చేస్తారు. అది కానీ చేశారు. అప్పుడు అంటాడు నీకు రాహేల్ కావాలి కదా, ఇంకో 7 ఏళ్ళు పని చేయి, పెద్ద అమ్మాయిని ఇచ్చాను చేసుకో బోనస్గా, రాహేల్ కూడా నీకే ఇస్తాను, ఇంకో 7 ఏళ్ళ దగ్గర పనిచేయడు. ఈ దిక్కుమాలు ఉన్న భారత సభలు పడక రాహేల్ మీద ప్రేమతో 7 ఏళ్ళు ఆడ గొర్రెలు కాసుకుంటూ కూర్చున్నాడు. ఈ 7 ఏళ్ళు 14 ఏళ్ళు గడిచిపోయి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ల వరకు మామగారింటి దగ్గరే కూర్చున్నాడు. ఎవరికైనా విలువ ఉండదా? మామగారింటి కూర్చుంటే అనకూడదు, కానీ ఉండదా? ఏంటి ఎక్కడ ఉండాలా? కోడలు అత్తగారింట్లో ఉండాలి. ఇళ్ళ వైపు ఉంటే ఒకసారైనా ఒక మాట అంటారు. మొత్తానికి లాభానికి గ్యాప్ ఒకటి చెడింది, ఏదో మొహం మార్చుకున్నాడు. అప్పుడు మా ఇంటికి పోదా ఉన్నాడు. ఈ ఇంటికి పోయే ప్రాసెస్లో అప్పుడు దేవుడు కృపను బట్టి దేవుడు అతను తోడుగా ఉండి దాసీల్ని, భార్యల్ని, పిల్లల్ని, అతని ఆ వాస్తుని, గొడ్లని ఆశ్రయించాడు. అవన్నీ తీసుకుని వెనకపోతాను. క్లుప్తంగా చెప్తాను మీకు. అవి తీసుకుని వస్తున్నాడు వెనక్కి. అప్పుడు వచ్చింది కబురు, నిన్ను చంపడానికి మీ అన్నయ్య 400 మందితో వస్తున్నాడని. ఇక్కడ 2 భార్యలు, పిల్లలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, చాలా విస్తారమైన సంపద, 2 గుంపులుగా వచ్చాడు. నువ్వు ఏం చేయాలి? అన్నయ్య వచ్చేస్తున్నాడు, చంపేస్తాడు, పరిస్థితి ఏంటి? తన పోతే తన భార్యపిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఒకళ్ళు నాకేమైనా సరే నా భార్యపిల్లకి ఏం కాకూడదని 2 గుంపులుగా చేశాడు. ఒక గుంపేమో లేయా పిల్లలు, లేయాతో గొర్రెలు పంపించాడు. ఇంకో గుంపేమో రాహేల్ పిల్లలు, ఇంకో గుంపుతో పంపించాడు. అలా 2 గుంపులు డివైడ్ చేసి ఎబ్బోకు దాటించాడు. మీరు వెళ్తా ఉండండి, నేను వస్తానని చెప్పి ఆ ఎబ్బోకు ఆగిపోయాడు, ఒక్కడే మిగిలిపోయాడు. అప్పటి వరకు భార్యలతో ఉన్నాడు, పిల్లలతో ఉన్నాడు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతనిలో ఉన్న మరణ భయము ఒక్కసారిగా ఎబ్బోకు దగ్గర నిలబడిపోయాడు. ఇప్పుడు ఏంటి తన పరిస్థితి ఏంటి? దేవుడికి ప్రార్థన చేస్తే తప్ప తన బ్రతుకు ప్రాణాపాయము తప్పించబడు. అప్పుడు ఎబ్బోకు దగ్గర ఆగిపోయి దేవుడితో పోరాడతాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చింది. దేవదూతతో పోరాడుతూ నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్ట. నేను ఇప్పుడు అట్లా వెళ్ళాను అనుకో, నన్ను చంపేస్తాడు. నేను లేకపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు?
ఇంత ఆస్తి ఇచ్చావు, నాకు తోడుగా ఉంటానని మాట ఇచ్చావు, నన్ను గొప్ప జనంగా చేస్తానన్నావు, నీ పిల్లలు ఇసురుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు, నేను పోతే ఎక్కడి నుంచి వస్తారు, కాబట్టి నన్ను ఆశీర్వదించు అని తన స్థితిలో పెట్టుకొని కన్నీటితో పోరాడుతున్నప్పుడు దేవదూత నీ పేరేంటని అడిగింది. నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడు. అప్పటి వరకు మామను మోసం చేశాడు, అప్పటి వరకు నాన్నను మోసం చేశాడు, అంతమంది మోసం చేశాడు. కానీ ఇప్పుడు నుంచి నువ్వు మోసగాడి కాదు, ఇజ్రాయేలీవి అన్నాడు. ఇజ్రాయేలీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలీవి అన్నాడు. అంటే మోసగాడైన యాకోబుకి ఆ ఒంటరి ప్రార్థన మారు మనసును తీసుకొచ్చింది. ఒంటరి ప్రార్థన ఏంటో ఒప్పుకునేలా చేసేసి ఒంటరి ప్రార్థనలో మరొక ఉపయోగం తెలుసా? నీ స్థితి ఏంటో దేవుడు బయలుపరుస్తాడు. నీ స్థితి ఏంటో ఉన్నది ఉన్నట్టు ఒప్పుకునే ఏకైక సమయం ఒంటరి ప్రార్థన. నువ్వు జనాల్లో ఉన్నప్పుడు నీకు కాదు, నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉంటావే, ఏం చూస్తున్నావో అదే నీ బ్రతుకు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తున్నావో అదే నీ బ్రతుకు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ కార్యాలు అదే నీ బ్రతుకు. నలుగురిలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉంటాం, నలుగురు అమాయకంగా ఉంటాం, నలుగురిలో ఉన్నప్పుడు హుందాగా ఉంటాం. కానీ నువ్వు నేను ఇంట్లో ఒంటరిగా బెడ్రూమ్ లో కూర్చున్నప్పుడు, ఒంటరి ఇంట్లో ఎవరు లేనప్పుడు నువ్వు నిజ స్వరూపం ఏంటో అదే నీ జీవితం. ఆ స్థితి ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నీ పేరేంటయ్యా? యాకోబు అన్నాడు. తను చేసిన ఒంటరి ప్రార్థన, పోరాట ప్రార్థన యాకోబు ఇశ్రాయేలుని మార్చింది. అంటే తన స్థితిని మార్చింది, తన బుద్ధిని మార్చింది, ఆశీర్వాదాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ ఒంటరి ప్రార్థన మీకు తెలుసా? నాకు చాలాసార్లు అనుభవం. మీకు లేదు, ఎక్కడన్నా తిరిగారండి, బొమ్మలోంచి లోపల కాలు పెడితే ఇక్కడ కూర్చున్న 2 నిమిషాలకి కళలో నీళ్ళు వచ్చాయి. తెలియని ఒక బాధ, తెలియని ఒక ఆవేదన, తెలియని ఒక ప్రేమ దేవుడి పట్ల వచ్చేసి మనకు తెలియకుండా కళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకని? దేవుడు సంచరించే మందిరం కాబట్టి నా దేవుడి దగ్గరికి వచ్చాను, మనసిప్పి మాట్లాడుకోవాలయ్యా. నీ స్థితి అంటే నువ్వు దేవుడి దగ్గర ఉన్నట్టు చెప్పాలి. నీ భార్యని మోసం చేసినా, నీ భర్తని మోసం చేసినా, నీ పిల్లల్ని మోసం చేసినా, ఎవరైనా డబ్బు కొట్టేసినా ఎక్కడ ఒప్పుకోవాలి? బలిపీఠం దగ్గర, అయ్యా నా స్థితి ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నన్ను మార్చయ్యా అన్నప్పుడు నిన్ను మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు యాకోబును మార్చి ఆశీర్వదించాడు. ఒంటరి ప్రార్థన మన స్థితి ఏంటో తెలుసుకునేది చేస్తుంది. అందుకనే యేసు ప్రభు కనపడంగానే వారికి నెల్లా ప్రార్థన చేయలా, సభలు పెట్టలా. యేసు ప్రభు చూడంగానే జక్కయ్య మారు మనసు పడుకునేది. యేసు ప్రభు చూడంగానే జక్కయ్యకి మారు మనసు వచ్చింది. దేవుని చూసే అనుభవం నీకుంటే నీ స్థితి ఏంటో తెలిసిపోతుంది. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం ఉంది. యెషయా దేవుడి దర్శనం చూసినప్పుడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నవాడును, అప్పటి వరకు నేను ప్రవర్తని, నాకులో ఏ పాపము లేదు, నేను మంచివాడిని అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన కంటే 100 రెట్లైన యేసు ప్రభుని యొక్క దర్శనం చూశాడో ఆ పరిశుద్ధి ముందు మన పరిశుద్ధ చండాలు అనిపించి వెంటనే ఒప్పుకున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనాల మధ్య ఉన్నవాడు అన్నప్పుడు దేవుడు పెదాల్ని కాల్చి ఇప్పుడు నా కోసం వాడబడు అన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? మన స్థితి ఎక్కడ తెలుస్తుంది? ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పొరపాటు ఏంటో, నీ తప్పు ఏంటో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా చెయ్యాలో ప్రతిదీ కూడా దేవుడు నీకు బోధిస్తాడు. ఇది బోధించబడే స్థలం. నీ ఒంటరి ప్రార్థన అనేకమైన ఆలోచనల్ని తీసుకొస్తుంది. నీ ఒంటరి ప్రార్థన గ్రహించలేని కార్యాలని గ్రహించు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు. ఈరోజు కొద్దిగా గొప్ప వాక్యం చెప్తున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది? సొంత మాటలు కాదు, మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఏ మాట చెప్పమంటావు, కొంత చదువుకొని, కొంత తెలుసుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆలోచనలు కూడా లోపల పెట్టుకొని, ఇదిగో ఈ విధంగా చెప్పు అన్నప్పుడు అది వర్తమాన రూపం మీ దగ్గరికి వస్తుంది. అర్థమవుతుందా? మొట్టమొదటి ఒంటరి ప్రార్థన శ్రమను తట్టుకోవడానికి, దేవుడికి దగ్గరికి అవడానికి ఉపయోగపడుతుంది. రెండోది నీ స్థితిని మారుస్తుంది. నువ్వు ఎటువంటి వాడైనా ప్రార్థన నీ రహస్య జీవితాన్ని మారుస్తుంది అని అన్నిటించి నిన్ను ఆశీర్వదిస్తుంది. నీ స్థితిగతులు మార్చి నిన్ను ఆశీర్వదిస్తుంది. యాకోబు మార్చబడినట్టుగా ఒంటరి ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ స్థితుల్ని, నీ భర్తని మారుస్తుంది. అందుకే ఒంటరి ప్రార్థన మనకి అవసరం. చాలా మంది ఒంటరి ప్రార్థన అంటే ఏదో వచ్చి వెళ్తున్నారే కానీ హృదయాన్ని కొమ్మరించే అనుభవం. నువ్వు చేసే గంట సమయం, ఈ గంటే కదా నాకు
23 గంటలు నేను దేవుడి దగ్గర ఇంట్లో పని చేసుకుంటున్నాను, ఒక్క గంట కదా, ఈ అరగంటే కదా అని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే అప్పుడు నిన్ను చూపిస్తాడు, నీ కుటుంబాన్ని చూపిస్తాడు, నీ పిల్లల భవిష్యత్తు. హల్లెలూయా. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన స్థలం అది. పెనియేలు మనము పెనియేలు దేవుడితో ముఖాముఖిగా చూసిన వాడని, దేవుడితో ముఖాముఖిగా చూసిన వాడు. మోసగాడైనా సరే దేవుడు అతను ఆశ్రయించాడు. ఎందుకు తెలుసా? ఇజ్రాయేలుగా మారతాడు కాబట్టి. ఇజ్రాయేలుగా అతను ఒక దినాన మారతాడు. తల్లి గర్భం ఉంది, దేవుడు మాట ఇచ్చాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. దేవుడు తెలుసు. తగిన సమయంలో ఆయన నిర్ణయించిన సమయంలో ఆ 20 సంవత్సరాలు వెనక్కి వచ్చినప్పుడు యాకోబు రేవు దగ్గర దేవుడు యాకోబు నిలిపాడు. అతను ఎవరా? ఆ భయంతో నిలిపాడు. ఎప్పుడైతే నిలిచాడు, పోరాడాడు, గెలిచాడు, అప్పుడు ఏసావు దగ్గరికి వెళ్తుంటే ఏసావు ఎదురొచ్చాడు, చంపాలని వచ్చాడు. కానీ ఏసావు ఆ యాకోబు మొహం చూడగానే హత్తుకున్నాడు. తమ్ముడు అని హత్తుకుని మెడ మీద పడి బుద్ధి పెట్టాడంట. చంపటానికి వచ్చిన శత్రువు మెడ మీద బుద్ధి పెట్టి వెళ్ళాడు. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తే కోర్టు కేసులు కానీ, విరోధమైన కార్యాలు కానీ, నీ శత్రువుని నాశనం చేయాలని కానీ, యుద్ధానికి వస్తున్నారని కానీ, ఇక మా వల్ల కాదని కానీ ఏదైనా సరే దేవుడు తీసి పారేస్తాడు. దేవుడు వాటిని తొలగిస్తాడు. కాబట్టి ఒంటరి ప్రార్థన చాలా అవసరం. కాబట్టి ఎలా పడితే అలా కాకుండా వైరాగ్యంగా చేయండి. ప్రార్థన ఎలాగో చేస్తున్నారు, తప్పదు. అది చేసేది ఏదో దేవుడితో చెయ్యండి. అది నీకు, నీ కుటుంబానికి, నువ్వు ఉన్నా లేకపోయినా నీ ప్రార్థన బ్రతికే ఉండదు. నువ్వు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా నువ్వు చేసే ప్రార్థన సజీవంగా ఉండదు. మా మామ నా కోసం 25 ఏళ్ళు ప్రార్థన చేసింది. ఆవిడ చనిపోయింది, కానీ ఆవిడ ప్రార్థన ఇప్పటికే సజీవంగా ఉంది. కాబట్టి నా ఒంటరి జీవితంలో దేవుడు కృప కాపుదల వచ్చాడు. అదే నా ధైర్యం. అర్థమవుతుందా? మీరు చేసే ప్రార్థన పది కాదు, దేవుడికి చేస్తున్నారు. రెండోది యథార్థమైన మనసుతో చేయండి. ఏదో వచ్చాము వెళ్ళిపోయి హడావిడిగా ఇంట్లో పనులు ఎప్పుడు ఉంటే కదా. మీరు 23 గంటలు మీరే చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ వచ్చిన ఎంత గంట, ఆ గంటకు కూడా 33 ఆలోచన పెడితే ఇంకేం చేస్తారు ప్రార్థన? ఈలోపు వెనక వచ్చేస్తారు. మనకు వచ్చింది, సుఖం వచ్చింది, ప్రార్థన చేసి వాళ్ళు వచ్చేసింది. ఆ వచ్చేది సంవత్సరానికి ఒకసారి, ఆవిడ వచ్చేదే ప్రార్థనకి సంవత్సరానికి ఒకసారి. ఈలోపు వచ్చి తీసుకెళ్ళిపోయింది. అది తప్పు కదా. తీసుకెళ్ళి 3వ రోజు అప్పుడు హాస్పిటల్ పెట్టాడు. విదేశం జరుగుతూ అప్పేది చర్చలో కూర్చుని అట్లాగే అలా తీసుకెళ్ళిపోయాడు. ప్రార్థన కంటూ వచ్చిన తర్వాత మీరు ఇంటికాడ ఏదైనా మాట్లాడుకోండి. ఆ అమ్మాయి వచ్చిన మందిరం ప్రార్థన కబుర్లు ఆడటానికి కాదు, సుత్తి సొల్లేసుకోవడానికి కాదు. ఇక్కడికి వచ్చిన దానికి దేవుడితో మాట్లాడటానికి, తను తృప్తిగా మాట్లాడుకొని, మనసారా మాట్లాడుకొని, హృదయాన్ని మన్నాలుగా కుమ్మరించుకొని గంట మాట్లాడుకుంటారు, 2 గంటలు మాట్లాడుతూ వాళ్ళ ఇష్టం. ప్రార్థన ఆత్మ వాళ్ళకి పెరిగినంత, దేవుడు ఇచ్చినంత. డిస్టర్బ్ చేసే అధికారం ఎవరికి లేదు. అలా పొరపాటు చేస్తే మాత్రం అది మీకు వెనక వస్తుంది. ఎందుకంటే దేవుడితో మాట్లాడుకుంటూ తీసుకెళ్ళిపోతారు కాబట్టి దయచేసి తెలిసి పనులు చేయమాకండి. ప్రార్థన కంటూ ఒక వ్యక్తి వస్తే లోపలికి, ఆ వ్యక్తి బయటకు వచ్చారు, మీరు బయట ఉండాల్సిందే. కానీ పిలిచే అధికారం మీకు ఎవరితో మాట్లాడుతుంది? సాక్షాత్ దేవుడితో మాట్లాడు. నిద్రపోతున్నారా? పోవాకండి. కాబట్టి తెలుసుకోండి. సరే కొన్ని నేను ముగించేస్తాను, త్వరగానే ముగించాను. ఈ రోజున ఇంకా 2 ఉన్నాయి, సాయంకాలం చెప్తాను. దాని ఇంకా ఎవరు కూడా బాగుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ అలవాటుగా ఆచారంగా చేస్తున్నారు. వైరాగ్యంగా చేయండి, భక్తిగా చేయండి. తినే ఆ కూర టేస్టీగా ఉంటే ఎంత తిన్నా బాగుంటుంది, రుచిగా. ఎంత కూర వేసి పులుసుగా చేసి చండాలం చేసిందంటే ఎంత కూర టేస్టీగా చేస్తే 2 రోజులు తిన్నా బాగుంది. నువ్వు చేసే గంట ప్రార్థన నీ హృదయాన్ని కుమ్మరించి చేయి. అది నీ కుటుంబాన్ని కడుతుంది, నీ కుటుంబాన్ని ఆశ్రయం తీసుకొస్తుంది, నీకు లేని వాటిని కూడా నీకు కల్పిస్తుంది. కాబట్టి ప్రార్థన అలక్ష్యం చేయొద్దు. వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన అది మనకు ఆశీర్వాదమే కానీ ఎక్కడ వెనక్కి తీసుకెళ్ళేది కాదు. కాబట్టి ఒకళ్ళు కోల్పోయి ఉంటే మళ్ళా నువ్వు సరి చేసుకో. ఈరోజు తీర్మానం తీసుకోయా, రోజు మొత్తంలో నా ఇంట్లో అయినా నాకు ఇచ్చిన సమయంలో అయినా నేను ప్రార్థన చేస్తానయ్యా. ఆ ప్రార్థన కోల్పోయే సమస్య తెచ్చుకున్నాను, ఆ ప్రార్థన కోల్పోయే నా కుటుంబం అల్లచలైపోయింది, ఆ ప్రార్థన కోల్పోయే సాతానికి నేను చోటిచ్చాను. తీసుకెళ్ళా బయటికి బయట తీసుకెళ్ళి ఆ ప్రార్థన కోల్పోయే ఈ రోజున ఆర్థిక వ్యవస్థ అంతా పతనం అయిపోయిందయ్యా. ఆ ప్రార్థన లేకపోవడం వల్లే ప్రభువా నా జీవితం అస్తవ్యస్తంగా అయిపోయింది. ఇప్పుడైనా మళ్ళా నేను కట్టుకుంటానయ్యా, ప్రార్థనలో కట్టుకుంటాను. నన్ను కట్టు, నా కుటుంబాన్ని కట్టు, నన్ను కట్టు, నా కుటుంబాన్ని కట్టు అని నువ్వు ప్రార్థన చేసి తీర్మానం చేసుకోగలిగితే ఈ రోజు నుంచి నీ ప్రార్థన అద్భుతంగా మారుతుంది. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి నిన్ను బట్టి నీ ఇంట్లో కార్యాలు చేస్తాడు. నీ మొహాన్ని బట్టి నీ వాళ్ళని క్షమిస్తాడు. నిన్ను బట్టి నీ బిడ్డని
సంరక్షిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి ప్రార్థన అలక్ష్యం చేయకండి. సాక్షాత్ యేసు ప్రభు వారే ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనంతా మాకు వచ్చినే నేను చేస్తాం కాదు. ఇంట్లో చేయండి, మందిలో చేయండి, సమాజంలో చేసేది సమాజం. ఎక్కడ ఇవ్వాల్సింది అక్కడ, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి, దేవునికి ఇవ్వాల్సి దేవుడికి ఇవ్వాలి. అది రూలు. అలా కావాలి ఒక్కటే అనుకుని ఒకటంతా పోతుంది, మిగతా తొంగిపోతాయి. కాబట్టి దయచేసి ప్రార్థన మీరు అశ్రద్ధ చేసుకోకుండా ఈ ఒంటరి ప్రార్థన మీరు ఏకాంత ప్రార్థన నేర్చుకోండి. ఒకవేళ మా ఇల్లు చిన్నదండి, డిస్టర్బ్గా ఉండగా ఇక తాళాలు అక్కడే ఉంటాయి. మందిరం ఉంది పక్కనే ఉంది, మీరేమో ఆటోలు వేసి రావాల్సిందా రండి. మందిరంలో పగలో సాయంకాలం చక్కగా వచ్చి ప్రార్థన చేసుకోండి. మీ హృదయాన్ని కుమ్మరించండి. ఏడుతారో దొలుతారో అలా పొలుతారో మీ ఇష్టం, మొత్తం హాల్ మీదే. కానీ ఎలాగైనా సరే నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను వదలను, నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను వదలను అని పోరాటం నేర్చుకుని దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. తెల్లవారుజాము 4 నాకు బాగా భయంకర పేరు చెప్పి 2 పడతాను. తెల్లవారుజాము సాక్షి చెప్తున్నా 2 పడతాను. దానికి నుంచోవాలి. నాకేమో అర్థం కావట్లా. శరీరం శివడికి వచ్చేస్తుంది. టాబ్లెట్ వేసుకుంటేనేమో ఏం తినకుండా వేస్తే కళ్ళు వచ్చేస్తుంది. నాకేం చేయాలి అర్థం కావాలి. అది కనుక వస్తే ఇక్కడ నేను నిలవలేదు, చెప్పలేదు. ప్రభువా ఏదైతే అది అవుతుంది, ట్యాబ్లెట్ వేసేసుకుంటాను ప్రభువా వేసే ఇక్కడ ఏదైతే అది అవుతుందని వేసేసి కూర్చున్నా. ఇక రాగానే నాకు ఇలా తిరుగుతుంది. ఏదో చెప్తున్నారు కదా, ఏం అర్థం కాక కూర్చొని కాముగా అప్పుడు తమ్ముడు జ్ఞానబాబు టీ తీసుకొచ్చాడు. ఆ టీ తాగిన తర్వాత కళ్ళు కొంచెం చెప్పరింది తర్వాత దేవుడు స్తోత్రానికి ప్రార్థన చేశాను. ప్రభు నిలబడాలైనా శక్తి నేను నమ్మండి. మీరు పాటలు పాడుతున్నప్పుడు దేవుడు శక్తి ఇచ్చాడు. ఇప్పుడు వరకు ఉందని కూడా తెలియదు, దేవుడు బాగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ చిన్న ప్రార్థన నాకు ఆదరణ కలిగించిందని ఇక్కడ నిలబెట్టింది. లేకపోతే నిజంగా చాలా ఇబ్బంది పడేది ఈ సమయంలో అయితే. కాబట్టి అర్థం చేసుకోండి, చిన్న ప్రార్థన చిన్నదే కదా, చిన్నదైనా పెద్దదైనా. నేను బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే అడుగుతా, మంచి డ్రెస్సు దయచేసి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకో, ఇంతే ఉంది, దీనికి కూడా మంచి బట్టలు నాకు కావాలి అని అడుగుతా. చిన్నదైనా పెద్దదైనా నేను దేవుడు అడుగుతా. నా ఇంట్లో సోప్ సరే, నేను వాడే సబ్బు అయిపోయినా సరే, ప్రభా నా ఇంట్లో సరుకు అయిపోయింది, సబ్బు నాకు సహాయం చేయవా, 100 రూపాయలు జేబులో ఉంటాయి, కానీ ఆయన అడిగి కొనుక్కొచ్చుకుంటా. అది అర్థం చేసుకున్నాను, అలవాటు చేసుకున్నాను. కాబట్టి నా చిన్న సబ్బు కాడి నుంచి పెద్ద 10,000 వరకు కూడా దేవుడు తీర్చుకుంటూ వస్తున్నాడు. నేను చెప్తున్నానమ్మా, నా బిడ్డలైన మీరు ఎప్పుడు ప్రార్థనా పరులుగా ఉంటారో మీ కుటుంబం కూడా దినదినం వర్ధిల్లుతుంది. శత్రు కార్యాలు అణగొక్కబడతాయి. కాబట్టి ప్రార్థనని నిర్లక్ష్యపరచకండి. కళ్ళు మూసుకోండి, అందుకని ప్రార్థన చేసుకోండి. చిన్న పాల్గొండి. పరమ దేవుడని తెలిసి